బిర్యానీ రెడీ అయిపోయి ఉండొచ్చు, చూద్దాం రండి. కాలిపోతుంది. మంచిగా దమ్ చేసిన. హాహా ఎమ్మి ఎమ్మి. మంచిగా పొడి పొడిలాడుతూ, ఇది బాస్మతి రైస్ అయితే కాదు, మన బీబీటీతో చేసిన. పొల్లు పొల్లుగా వచ్చింది. మరి పీసులు ఉడికినాయని చూద్దాం ఒకసారి. సూపర్గా ఉడికిపోయింది. ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ. చూసేయండి ఒక్కసారి. సూపర్గా ఉడికిపోయింది మొత్తం కూడా. కొత్తిమీర వేసుకోవాలి. పీసులన్నీ అడుగులు ఉంటాయి అన్నమాట. ఇలా పీస్ వేయాలి. లెగ్ పీస్ మంచిగా ఉడికిపోయినాయి పీసులు. మంచిగా అంటే సిమ్లో పెట్టి మంచిగా దమ్ చేసిన ఫ్రెండ్. చాలాసేపు సిమ్లో పెట్టి దమ్ చేసిన, మంచిగా ఉడికిపోయింది పీస్ అయితే. అయితే ఇందులోకి కాంబినేషన్ పెరుగు రైతా చేయలేదు ఈసారి. ఎప్పుడైనా రైతా చేస్తే ఈసారి రైతా చేయకుండా ఇదిగో ఇట్లా సూపు, చికెన్ కర్రీ చేసేసిన సూప్ తోటి. ఇంకా బిర్యానీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇంకా తినేసేయాలి మరి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. బాయ్.